తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. బేసికల్గా నరసింహ సినిమాలో చూసాం మేము. ఆ, పడయప్ప ఆ, మన రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారి కోసం రమ్యకృష్ణ గారు ఒకే రూమ్లో 20 సంవత్సరాలు ఆ పెళ్లి సీడీ చేసుకొని ఫార్వర్డ్ అవును, కొట్టి అవును. రివైండ్ కొట్టి మీ జీవితంలో ఆకాశాన్ని ఎండని చూడకుండా ఒకే బెడ్రూమ్లో చితికిపోయారు. ఫైనాన్షియల్గా ఉన్న బాధలు తట్టుకోలేక ఫైనాన్షియల్ కొన్ని ఉన్న బాధలు కోట్ల లాస్, తెలిసిన వాళ్ళే మోసం చేశారు. అప్పుడు అంటే దెబ్బ మీద దెబ్బ, తెలిసిన వాళ్ళ దగ్గర దెబ్బతిన్నా, సొంత మనుషుల దగ్గర దెబ్బతిన్నా, ఏంటి జీవితం అనుకున్నా, జాబ్ మానేసా. ఒక 100 కోట్లు పోయింటాయా? చిచి అంత అంత సీన్ లేదు. ఆ, ఎందుకులే ఫిగర్లు ఎందుకు అంత scene కోట్లలో అయితే- లాస్. పర్సనల్ స్పేస్లో నా అనుకున్న వాళ్ళందరూ మోసం చేసి, జాబ్ వదిలేసి అన్నీ చేస్తుంది. కానీ షేర్ మార్కెట్లో కూడా దెబ్బతిన్నా. నేను షేర్ మార్కెట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. చాలా సంపాదించుకున్నాను, పోగొట్టుకున్నాను. పోగొట్టుకునే తక్కువైనా కానీ ఒకేసారి అన్ని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, రోడ్డు మీదకి వచ్చేసాను. రోడ్డు మీద కంటే లిటరల్లీ బయట రోడ్డు మీద కాదు, నా కాలనీలో రోడ్డు మీదకి వచ్చాను అనుకోండి, ఇంటి బయటకు వచ్చాను. ఆ సిచ్యువేషన్లో ఎవరు నమ్మాలి? సొంత మనుషులు నమ్మాలి, వాళ్ళు దెబ్బ కొట్టారు. ఇంకెవరు నమ్మాలి? ఫ్రెండ్స్, వాడు ఒకటి దెబ్బేశాడు. ఫ్రెండ్స్ అందరు కాదయ్యో, నా లైఫ్లో ఫ్రెండ్సే నాకు చాలా ఇంపార్టెంట్, ప్లేడ్ మేజర్ రోల్. కొంతమంది దరిద్రులు ఉంటారుగా, ఆఫ్ కోర్స్. అలా ఒకే గాడు ఏదో కొట్టిండని అని 3 నెలలు అంటే ఇబ్బంది తెలియక ఒకేసారి రాత్రికి తెల్లారతలకి మొత్తం బికారు అయిపోయినావు. అరే ఏంద్రా పోయి లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకున్నా. చలో అది కొంచెం డైజెస్ట్ చేసుకునే టైం. అప్పుడు దాకా ఎదురు దెబ్బలు తిన్నోడిని ఒకేసారి ఎదురు దెబ్బ తినేతే నొప్పి ఎక్కువ వేసింది. ఇక 3 నెలలు బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేను. సో డెఫినెట్లీ ఆ రోజు నేను బయటకు వచ్చాను అంటే మేజర్ ప్లేయర్ వాజ్ మై వైఫ్. షీ వాజ్ మై స్పైన్, మై బ్యాక్ బోన్, రాదర్ ఎవ్రీథింగ్. షీ సెడ్ ఫైన్, గాన్ ఇస్ గాన్, చలో లెట్స్ చిల్. సినిమాలే ఫోకస్ పెడతాను అనుకుంటున్నావుగా, అంటే మోసపోతే నువ్వే మోసపోవాలి, నువ్వు తప్పు చేస్తే మోసపోవాలి. నిన్ను ఎవడు మోసం చేయలేడు కాబట్టి ఇప్పుడు యూ డిపెండెడ్ ఆన్ యువర్ ఓన్ దిస్ థింగ్. చలో గెట్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ అన్నది. బిలీవ్ మీ 2012 నుంచి వెనక తిరిగి చూడాల. ఆ టైంలో ఫైనాన్షియల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా హెల్ప్ చేశారు. లేదు, తప్పండి. అంత బయట ఇష్టం వచ్చినట్టు చెప్తారు కానీ అవన్నీ లేదు. ఎవ్వరి హెల్ప్ నేను తీసుకోలేదు. అసలు చెప్పలేదు ఆయనకి, ఎవరికి situation కూడా తెలియదు చాలా రోజుల దాకా తెలియదు. తర్వాత ఎప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటి వే చెప్పలేదు ఎప్పుడు అని అన్నారు, కానీ అలాంటిది ఏం లేదు. వి నెవర్ సీక్డ్, ఐ నెవర్ వెంట్ అవుట్ అండి. నాకు అసలు నేను బయటికి నా పేరెంట్స్కే తెలియదు. పచ్చిగా చెప్పాలని నా వైఫ్ని పిలిచి అడగండి ఇప్పుడు ఎంత పోయి ఉంటుందని, మా వైఫ్కే తెలియదు. ఐ డెంట్ షేర్ విత్ ఎనీ వన్. నాకు స్టిల్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు నువ్వు ఇందాక 100 కోట్లు దాకపోయిందంటే అంత సీన్ లేదు నాకు. బేసిక్గా ఎంత పోయింది అనేది ఫిగర్ చెప్పుకోవడం అనవసరం ఇప్పుడు. దెర్ ఇస్ నో పాయింట్. నాకు తెలుసు నేనేం పోగొట్టుకున్నాను. లోపటే సమాధి అయిపోయింది. ఇక ఐ స్టార్టెడ్ న్యూ జర్నీ. ఇంకెందుకు డిస్కషను? రోషన్ అప్నా జాందో, కష్టపడడానికి వచ్చినాం, కష్టపడదాం, మళ్ళీ సంపాదించుకుంటా. ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఎంత పోగొట్టుకున్నాను ఫిగర్స్ వదిలి పక్కపడి నువ్వు. ఇప్పుడు నువ్వు చూసినాక నన్ను నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఫిజికల్గా, మెంటల్గా పీస్ఫుల్గా ఉన్నానా లేదా? చాలా హ్యాపీ లైఫ్ స్టైల్ ఇదే కదా లైఫ్లో కావాలి, అవునా? అది ఉంది నాకు, ఇంకెందుకు. ఎప్పుడు ఆ 3 months లోపల ఒక్కలే ఉన్నప్పుడు అనిపించింది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి? అది అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, తప్పు నేను చేసినాను అయితే, అవునా? నేను దానికి ఎగెనిస్ట్. ఎందుకు తప్పు? నేను తప్పు చేయలే. ఎవడో తప్పు చేసిన దానికి నేనెందుకు పెనాల్టీ? బలైపోయారు అంతే. బలైపోయినా కథ మొదలై. అరే చిల్ బాయ్, ఏమున్నది? కొంతమంది క్లబ్కి వెళ్ళి పైకాడుగుట్టి ఓడగొడతారు. కొంతమంది ఇంకెక్కడికో వెళ్తారు, రాజమండ్రి దగ్గరకో లేకపోతే ముంబై దగ్గరకో పోతారు, ఆడ కొన్ని పైసలు పోతాయి. ఈ మధ్య శ్రీలంక పోతురు, గోవాకు పోతురు, ఆడ పోతున్నాయి. నా పైసలు నా దగ్గర పోయినాయి కదా, కథం అయిపోయింది కదా. ఇంకెందుకు వాటి గురించి ఆలోచించుకొని సూసైడ్ చేసుకుని వాళ్ళ నలుగురిని రోడ్డు మీద పడేసి నేను ప్రపంచానికి తప్పుగా కనిపించి అవసరం లేదుగా. ఇప్పుడు ఆనందంగా నేనున్నానా?
సూసైడ్ అయిన ఉంటాడా? ఉమ్. ఆ రోజు చచ్చిపోయింటే ఏమేది? నా గురించి మాట్లాడుకుంటారా? ఓ అవులాగాడు, ఎడ్డోడు, వానికి బుద్ధి లేదు, వాడు చేసిన తప్పులకి వీళ్ళని రోడ్డు మీద వేసిపోయిండని మళ్ళా శాపనార్థాలు నాకే. అవన్నీ ఎందుకు? హ్యాపీగా ఉన్నారా? 3 నెలలు కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా. ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా అంటే నో. తిండికుంది, ఉండటానికి సొంతం ఇల్లు, తినడానికి ఉంది. ఏంది సంపాదన లేదు. రేపు పొద్దున పిల్లలు నిద్రలేసి ఏంది నువ్వు ఏం చేసినావు అని అడిగితే ఆ టెన్షన్ ఉండింది. ఓకే. ఆ 3 నెలలు దాని నుంచి బయటకు రాను. అరే చిన్నపిల్లలకి ఏబిసిడి తెలియదు, పోయింది. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు తెలివి వచ్చే లోపుగా నేను సంథింగ్ హ్యావ్ టు బికమ్ అనుకున్నా. యాక్టర్గా మా డాడ్ ఈజ్ అ సెలబ్రిటీ, మా డాడ్ గోడ కార్, మా డాడ్ గోడ హోమ్. వాళ్ళకి అంతకన్నా ఏం కావాలి? డాడీ మేము మూవీకి పోతాం, డాడీ మేము పిజ్జా హట్కి పోతాం, పోరి వెళ్తున్నారు హ్యాపీగా. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలిసింది అదే చూపిస్తున్నా. సో వాళ్ళు పెద్ద అయ్యేసరికి మళ్ళీ అంతా సెటిల్ మళ్ళీ సెట్ చేసుకున్నా. అంత రేంజ్ కాకపోయినా బట్ రిలేటివ్లీ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా రఘు ఇస్ గుడ్. ఓకే, నా బ్యాక్గ్రౌండ్లో నాకుండే పెయిన్స్ నాకుంటాయి. అందరికీ బయటకు కనిపించేది ఏమో పక్కకు పెట్టుర్రి. ఈజ్ హ్యాపీ గై, హ్యాపీ సోల్, ఐఎమ్ హ్యాపీ సోల్. నేను ఎవరికేం తక్కువ లేను. ఈరోజు నాకు పైస ఉన్నది, మనశ్శాంతి ఉన్నది, నాకు ఫ్యామిలీ ఉన్నది, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా సొసైటీలో చెప్పుకోనికి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, గట్టి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకేం కావాలి? గట్టి ఫ్రెండ్స్ అంటే రఘన్నకి ఇండస్ట్రీకి రాకముందు నుంచే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట. అవును. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పొలిటికల్ జర్నీ? నేను బేసిక్గా ఇన్ కాలేజ్ ఉన్నప్పుడే నేను పాలిటిక్స్లో ఉండేది. తర్వాత మా ఫాదర్కి ఇష్టం లేదు ఇవన్నీ. సో ఆయన బేసికలీ ఆర్మీ సర్వీసెస్లో ఉన్నారు. ఫాదర్ ఆర్మీ సర్వీసెస్ ఉన్నారు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని అందులో ఉండేవారు. ఆయనది ఒక డిసిప్లిన్, ఆయనకి ఇవి నచ్చేవి కాదు. సో ఫోర్స్ఫుల్లీ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయాను. సో అలా నాకు పొలిటికల్ కనెక్షన్స్ అంటే ఐ యూస్ టు గో అరౌండ్, యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు మేము కలిసి తిరిగిన వాళ్ళలో చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, మినిస్టర్లు అయ్యారు, చాలా రకాలుగా. అలా నా క్లాస్మేటు ఏవి కాలేజీలో నా డిగ్రీ క్లాస్మేటు రేవంత్ రెడ్డి అని, నా కజిన్ ఇంకొకటి జట్టి కుసుమ్ కుమార్ అని, మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు, తన మేనమామ కొడుకు. అలాగే రేవంత్ రెడ్డి నా క్లాస్మేటు. ఇద్దరు క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ కూడా. బెంచ్మేట్స్, ముగ్గురం ఒకటే. సో అట్లా ఇక అప్పట్లో సుధీర్ కుమార్ గారు, మన తాడిచెట్టు వెంకట్రావు గారు, నా గురువు, నా మెంటర్. ఒక విధంగా చెప్పాలంటే రియలీ అడ్మైర్ మైనంపల్లి హనుమంతన్న. ఈజ్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 83-84 నుంచి know each other. So after that I was not with the politics. I deviated myself to different arena. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అనలైజ్ చేస్తా, క్యాల్కులేట్ చేస్తా, ఎనాలిసిస్ చేస్తుంటా. ఏదో పిచ్చి. ఓకే, రావాలి, వస్తా ఎప్పుడు వస్తా, టైం రావాలి అని అనుకుంటా. కానీ వద్దులే, పైసలు సంపాదించుకోవాలి ఫస్ట్ పాలిటిక్స్కి రావాలంటే. आज का पॉलिटिक्स पैसे में है. సో पैसा नहीं है तो कई कुरे भाई पॉलिटिक्स अपने. బట్ ఈరోజు మీ బెంచ్మేట్, మీ క్లాస్మేట్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాబోయే చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ కూడా అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. మంచి వాక్ చేస్తారు, ఏదైనా అనర్గళంగా మాట్లాడగల కెపాసిటీ ఉంది. చిన్నప్పుడు స్కూల్లోనే అలా ఉండేవాళ్ళ? స్కూల్ మేట్ కాదు, మేము డిగ్రీ మేట్స్. అక్కడ కూడా స్కూల్లో హీ వాజ్ నాట్ దాట్ అగ్రెసివ్. ఆ కాలేజ్లో మెయిన్, బట్ రియల్లీ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం బికమింగ్ అన్ ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీటీసీనో జెడ్పీటీసీనో అయ్యిండే, అప్పుడు అంటే కలవలేదు. అది ఎమ్మెల్యే అయినాక కలిసినాము. అప్పుడు తారకన్నతో పాటు వచ్చిన జర్నీలో కూడా మధ్యలో ఒక 4 రోజులు వచ్చిపోయిండు. సో ఆసమ్ గాయ్. ఎక్కడికో వెళ్ళాల్సినాడు, ఇంకా లేట్ అయింది. అవునా? డెఫినెట్లీ విల్ బికమ్ సంథింగ్ సమ్ డే. టచ్లో ఉంటారు ఇప్పుడు కూడా? యా వెళ్తుంటాను. మనం పొలిటికల్గా ఎందుకంటే ఉంటే ఏదో ఒక పార్టీకి ఉండాలి, లేకుండా దూరంగా ఉన్నాం అనుకో అన్ని పార్టీల దోస్తులు ఉంటారు. ఏమైనా కావాలంటే, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే
వెళ్తా కేటీఆర్ అన్న కావచ్చు, హనుమంత్ అన్న కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అన్న వీళ్ళకి ఇది అవసరం ఉంది ఇది చేసి పెట్టన్న అంటే పాపం టక్కని చేస్తారు. అవసరార్థులకి పని అవుతుంటే ఇంకేం కావాలి కదా. ఒక్కొక్క పార్టీలో సెట్ చేసి పెట్టుకున్నారు అలా అలా ఇక మనకి సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. చాలామంది అంటే నేను చాలా కాలం తిరిగిన కాబట్టి అప్పటి మా సెటిల్మెంట్ ఆ టైంలో అవన్నీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను ఇటే దిగినా వాళ్ళు అటే దిగిన పని అవుతుంది కదా. ఇప్పుడు కష్టం ఉన్నోడికి పని అవుతుంటే కావాల్సింది ఏంది. నాకు అది చాలా ఇష్టం ఆ పని చేసి పెట్టడం. కాకపోతే నేను పొలిటికల్గా రావాలి వస్తా, కాకపోతే ఏదో నాకు దేవస్థానంకే పని చేయాలని పబ్లిక్ సర్వీస్లో ఉండదు. ఎందుకంటే మన తన పైసలు లేవు. ఈరోజు పైసలు ఉంటేనే పాలిటిక్స్ ఉంటుందంటే పైసలు పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు. వద్దన్న మనకి పైసలు పెట్టినోడు ఏదో ఒకటి ఆశిస్తాడు. అవన్నీ ఎందుకు మనకి. దేవుని దగ్గర ఏదైనా చేసుకుంటే ఏదో ఒకటి ఆశించింది పాలిటిక్స్ ఎందుకైంది. ఏదో ఒకటి నేను ఆశిస్తాను పాలిటిక్స్ నుంచి. నేను పాలిటిక్స్ నుంచి ఆశిస్తుంది అవసరార్థులకి సర్వీస్ చేసుకోనికి. కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ కూడా చేసుకోదలుచుకోలే. మంచిగా ఏదన్నా దేవస్థానం దేవుని సేవ చేసుకుంటూ మాధవ సేవ మానవ సేవ రెండు చేసుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.